థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా 8th Wonder ఇంటీరియర్స్ నమ్మి మాకు ప్రాజెక్ట్ ఇచ్చినందుకు, మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఇప్పుడు మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మా బడ్జెట్లోనే చేశారు, మా కంఫర్టబుల్గా చేశారు. ఓకే, చాలా మంచిగా చేశారు. కలర్ కాంబినేషన్స్ ఎలా అనిపిస్తున్నాయి సార్? కలర్ కాంబినేషన్ కూడా మేము ఇష్టపడ్డట్లు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 8th Wonder ఇంటీరియర్స్. ఈ సైట్ వచ్చేసరికి మనకి రీసెంట్గా కంప్లీట్ అయింది. ఇది మనకి బీరంగూడలో మనం లాస్ట్ టైం కూడా వర్కింగ్ వీడియోస్ అప్లోడ్ చేసాము. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. మీరు చూస్తే 2 days బ్యాకే గృహప్రవేశం అయిపోయింది. ఇప్పుడు మనం లివింగ్ రూమ్లో ఉన్నాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టీవీ యూనిట్ చూస్తున్నారు మీరు. ఈ టీవీ యూనిట్ కంప్లీట్గా టర్మైట్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ మెటీరియల్తో మనం డిజైన్ చేసాము. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇది బ్యాక్గ్రౌండ్ మొత్తం పాలిగ్రానైట్ షీట్ వాడాము. ఈ జాయింట్స్ దగ్గర మనకి గ్రూవింగ్ అనేది తెలియకుండా టీ ప్రొఫైల్స్ అనేది యూజ్ చేసాము. వన్స్ ఇట్ సైడ్ కనుక మీరు చూస్తే ఇవి WPC లోవర్స్. సో రెగ్యులర్గా మీకు చూస్తుంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ లోవర్స్ మీకు కనబడుతూ ఉంటాయి మార్కెట్లో. కాకపోతే ఇది టర్మైట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ గురించి మేము ఇక్కడ WPC లోవర్స్ అనేది యూజ్ చేసామన్నట్టు. సో అది WPC కంప్లీట్గా ఈ వాల్కి యూజ్ చేయడం వల్ల రేపు పొద్దున మీకు టర్మైట్ అనేది అటాక్ కాకుండా ఉంటుంది. సేమ్ టైం ఇక్కడ మీరు కనుక చూస్తే ఇది కూడా మనకి బాక్స్ వచ్చేసరికి WPC యూజ్ చేసాము అండ్ షట్టర్స్ వచ్చేసరికి మనకి ప్లైవుడ్ విత్ లామినేషన్ యూజ్ చేసాము. సో ఇక్కడ గ్లాస్ కానీ చైన్ సిస్టమ్, ఇది మనకి ఫ్లాప్ డౌన్ అంటారు. సో ఇట్లా మనకి ఎంటైర్ యూనిట్ అనేది కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అండ్ టర్మైట్ ప్రూఫ్ అనే మెటీరియల్తో ఎండ్ చేసాం. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది హాల్కి డైనింగ్కి మధ్యలో డివైడర్ అంటే పార్టీషన్ అంటాం దీన్ని. సో ఈ పార్టీషన్లో చాలా టైప్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనం WPC పార్టీషన్ అనేది తీసుకున్నాం. ఎందుకు అని అంటే ఇక్కడ మనకి షార్ప్ ఎడ్జెస్ రాకుండా, వీళ్ళింట్లో చిన్నపిల్లలు ఉన్నారు, 5 years 6 years పిల్లలు ఉన్నారు, వాళ్ళకి షార్ప్ ఎడ్జెస్ అనేది తగలకుండా ఇక్కడ మనము WPC తీసుకొని చాంఫర్ అనేది చేసాము. కొంచెం జూమ్ చేసుకో ఒకసారి. సో ఇక్కడ ఆఫ్ రౌండ్ అనేది మనకు క్రియేట్ అయింది అన్నట్టు. ఇట్లా మీరు ప్రతి ప్యానల్ చూస్తే షార్ప్ ఎడ్జెస్ అనేది మనకు రాకుండా ఉంటుంది. WPCలో మనకు అడ్వాంటేజ్ అది అన్నట్టు. సో ఇది మొత్తం WPC తీసుకొని ఇది కంప్లీట్గా ఇలా మీరు చూస్తే ఓవరాల్గా ఇది మనం ప్యానలింగ్ పైన ప్యానలింగ్ చేసుకొని లైటింగ్ తీసుకున్నాము. దాని తర్వాత ఇటు కూడా పార్టీషన్ కంటిన్యూ చేసాము. సో ఇక్కడ మనకి ఒక బుద్ధ స్టాచ్యూ రావడానికని కంప్లీట్గా ఓపెన్గా వదిలేసాం. ఇక్కడ చూస్తే మనకు సోఫా బ్యాక్గ్రౌండ్ వాల్ అండి ఇది. ఇందులో మనకి చాలా టైప్ ఆఫ్ డిజైన్స్ అనేది డెకరేటివ్గా ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనం మౌల్డింగ్స్ తోటి ఒక వాల్ పేపర్ సెంటర్లో అనేది ప్లాన్ చేసాము. ఇటు అండ్ లెఫ్ట్ అండ్ రైట్, మనకు లెఫ్ట్ అండ్ రైట్ చూస్తే ఇక్కడ మనకి లైట్స్ వస్తాయి, డిజైనర్ లైట్స్ వస్తాయి. సో దానివల్ల ఈ సోఫా బ్యాక్గ్రౌండ్ అనేది మనకి ఎంటైర్గా ఒక యూనిక్ లుక్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం క్రాకరీ యూనిట్ ఒకసారి చూద్దాము. వన్స్ మీరు కనుక క్రాకరీ యూనిట్ చూస్తే ఇక్కడ మనకి అల్యూమినియం ప్రొఫైల్ ఫ్లూటెడ్ గ్లాస్ ఇచ్చాము క్లియర్. సో దీని లోపల మనకి షెల్ఫ్స్, గ్లాస్ షెల్ఫ్సే ఇచ్చాము. వన్స్ మనకు ఏదన్నా మనకి డెకరేటివ్గా ఐటమ్స్ పెట్టుకుంటే ఎక్కువ విజిబిలిటీ లేకుండా అండ్ ట్రెండింగ్కి తగ్గట్టు మనకి ఫ్లూటెడ్ గ్లాస్ అనేది క్రియేట్ చేశాము. అండ్ ఇక్కడ మీరు కలర్ కాంబినేషన్ కనుక చూస్తే ఇది రోజ్ గోల్డ్ అని ఇచ్చాము. ఈ రోజ్ గోల్డ్ విత్ రోజ్ గోల్డ్ ప్యానలింగ్ గ్లాస్తో చేసాం ఇక్కడ. దానివల్ల ఈ హాల్ డైనింగ్ అనేది మనకి ఎంటైర్ ఒక గ్రాండ్ లుక్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఇక్కడ పైన చూస్తే మీకు చిన్న షెల్వింగ్ ఇచ్చాము. ఇది ఎందుకు, ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ మనం పెట్టుకుంటే సింపుల్గా హైలైట్ అవ్వడానికి అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ హైలైట్ కావడానికి. అండ్ కింద చూస్తే మనకు బేసిక్ స్టోరేజ్, అంటే డైనింగ్ దగ్గర మీకు ఏదైతే స్టోరేజ్ ఉంటుందో ఆ స్టోరేజ్ ఇక్కడ యూస్ చేసుకునేందుకు మనకి ఇక్కడ ఇచ్చామన్నట్టు. మీరు అబ్జర్వ్ చేస్తే స్మాల్ స్టోరేజ్. సో ఇది డైనింగ్కి యూజ్ అయ్యేందుకు. అండ్ ఈ సెక్షన్ మొత్తం మీకు డెకరేటివ్ స్టోరేజ్, అంటే మీకు డెకరేటివ్గా హాల్ నుంచి చూసినా డైనింగ్ నుంచి చూసినా ఒక గ్రాండ్ లుక్ ఉండేందుకు అనేది క్రియేట్ చేసాం. క్రాకరీ అయిపోయింది కదా, నెక్స్ట్ కిచెన్ ఒకసారి చూద్దాం మనం. సో కిచెన్లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే సో చిమ్నీ, స్టవ్ స్పేస్ అనేది కామన్ మనకి అండ్ సింక్ స్పేస్ అనేది కూడా కామన్. వన్స్ మీరు కనుక చూస్తే ఇప్పుడు కిచెన్ స్టవ్ కింద ఇక్కడ మనము కట్లరీకి స్పూన్స్ పెట్టినందుకు ఇక్కడ ఒక డ్రా ఇచ్చాము అండ్ ప్లేట్స్ పెట్టుకునేందుకు కూడా ఒక డ్రా అనేది మనం ప్రొవైడ్ చేసాము. నెక్స్ట్ అనేది కామన్గా కిచెన్ సింక్ కింద అండ్ కిచెన్ నార్మల్ స్టోరేజ్ ఇచ్చాము. వన్స్ కనుక మీరు చిమ్నీ పక్కన ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి మొత్తం క్లోజ్డ్ అనేది ఇవ్వకుండా మధ్యలో గ్లాస్ డోర్ కనెక్టివిటీ అనేది ఇచ్చాం. దీనివల్ల మీకు కిచెన్ అనేది బ్యూటిఫుల్గా మనకి క్రియేట్ అవుతుంది. సో ఒక్కసారి కనుక మీరు ఇక్కడ మీరు చూస్తే ఇందులో లైటింగ్ ప్రొవిజన్ కూడా, అంటే మీకు లైటింగ్ ప్రొవిజన్ ఈ గ్లాస్ డోర్లో ఇవ్వడం వల్ల కొంచెం ఎలిగెన్సీ లుక్ అనేది మనకు క్రియేట్ అవుతుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే లైటింగ్ ఇక్కడ ఫ్రేమ్ ఉంటుంది, ఫ్రేమ్కి అనేది లైటింగ్ ప్రొవిజన్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. సో ఇలా
సింగిల్ కలరే, కాకపోతే అందులో చిన్న చిన్న యాడ్ ఆన్స్ చేయడం వల్ల కిచెన్ అనేది చాలా గ్రాండ్గా చాలా బ్యూటిఫుల్గా అనేది మనకు కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్రేక్ఫాస్ట్ కౌంటర్. ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అనేది కంప్లీట్గా ఇక్కడ క్లోజ్డ్, అంటే ఈ కలర్ని మనం ఇక్కడ తీసుకోవచ్చు, కాకపోతే కొంచెం కాంట్రాస్ట్ కాంబినేషన్ ఉండడానికి ఇక్కడ కూడా WKC లోవర్స్ అనేది ప్రొవైడ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ మీరు కనుక చూస్తే ఎంట్రీ, కిచెన్ ఎంట్రీ అన్నది మనం ఒక బ్యూటిఫుల్ లైట్స్ తోటి, అంటే మనకి హ్యాంగింగ్ లైట్స్ తోటి క్రియేట్ చేసాము. అలాంగ్ విత్ ప్యానలింగ్, కిచెన్ ఎంట్రీ అన్నది కొంచెం డిఫరెంట్గా ఉండాలి కాబట్టి ఒక ప్యానలింగ్ తోటి ఒక బ్యూటిఫుల్ హ్యాంగింగ్ లైట్స్ తోటి మనము డిజైన్ చేసాము. ఎంటైర్ కిచెన్ కనుక చూస్తే సింగిల్ కలర్ కాంబినేషన్ ఎక్కువగా యూస్ చేసాము, డార్క్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్ అనేది తక్కువగా యూస్ చేసాం. మీరు అబ్జర్వ్ చేస్తే దానికి మనం గ్లాస్ టచ్అప్ అనేది ఇచ్చాం. సో ప్యానలింగ్ అయిపోయింది కదండి. నెక్స్ట్ మనం పూజ చూస్తే అంటే బేసిక్ స్టోరేజ్, మీకు పూజలో ఏదైతే బేసిక్గా అవసరం ఉంటుందో ఆ స్టోరేజ్ అనేది మనం ప్రొవైడ్ చేసాము. బ్యాక్గ్రౌండ్ కనుక మీరు చూస్తే ఒక గ్లాస్ డిజైన్ అనేది ఇచ్చాము, అది వెంటిలేషన్ పర్పస్. అందులో నుంచి మీకు లైటింగ్ వస్తే సో ఆ ఓమ్ అనేది ఎక్కువ హైలైట్ అయ్యేలాగా ఆ గ్లాస్ డిజైన్ అనేది మనం ప్రొవైడ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఇది రోలింగ్ షట్టర్, మనకి కిచెన్లో బేసిక్ నీడెడ్ యాక్సెసరీ ఇది. సో ఇది ఎందుకు యూస్ చేస్తాము, ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏదైనా మనకి విజిబిలిటీ బయట కనబడకుండా ఇన్సైడ్ కనుక స్టోరేజ్ చేయాలి అని అనుకుంటే మనం ఈ రోలింగ్ షట్టర్ అనేది మనకి స్మార్ట్ ఆప్షన్ ఒకటి. సో ఇది బేసిక్గా కిచెన్లో స్పేస్ ఉంటే కనుక ఖచ్చితంగా ప్రిఫరబుల్ యాక్సెసరీ ఇది. అండ్ ఇక్కడ చూస్తే మీకు కంప్లీట్గా మనకి అప్ చేసుకోవచ్చు అండ్ క్లోజ్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి ఎంటైర్ స్మార్ట్ లుక్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ మనము మాస్టర్ బెడ్రూమ్. సో మన ఇంటి మొత్తానికి ఒక మాస్టర్ బెడ్రూమ్ అనేది కంపల్సరీ ఉంటుంది కదా, అందులో మనము స్టోరేజ్ అనేది ఇచ్చాం. చూడండి ఒకసారి ఇక్కడ ఈ ఎంటైర్ సెక్షన్ అన్నది మీకు ఒక మోడ్యులర్ కాన్సెప్ట్ లాగా, అంటే బాక్స్ అండ్ షట్టర్ లాగా మీకు కనిపిస్తుంది. కాకపోతే ఇందులో క్రేజీ థింగ్ ఏంటి అంటే ఈ ఎంటైర్ సెక్షన్లో మీరు ఓపెన్ చేస్తే డోర్ మీకు అన్ని సిమెంట్ షెల్ఫ్స్ ఉన్నాయి. సో మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి, జూమ్ ఇన్ చేయండి ఒకసారి. సో ఇది మొత్తం సిమెంట్ షెల్ఫ్స్ అన్నట్టు. సో ఈ సిమెంట్ షెల్ఫ్స్ని కూడా మనము అవుట్లుక్ అన్నది ఎక్కడా కూడా ఇక్కడ సిమెంట్ షెల్ఫ్ ఉంది అని తెలియకుండా మనం డిజైన్ అనేది ప్లాన్ చేసాము, ఎగ్జిక్యూషన్ అనేది ప్లాన్ చేసాము. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇందులో మనకి సిమెంట్ షెల్ఫ్సే ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే. సో అవుట్లుక్ అన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని అలానే అవుట్లుక్ అనేది చాలా గ్రాండ్గా ప్లాన్ చేసాం. సో నెక్స్ట్ ఇక్కడ మనకి వాల్ పేపర్, బెడ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, ఇందులో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. బట్ ప్రిఫరబుల్ కాంబినేషన్ బెడ్రూమ్ కలర్ కాంబినేషన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లోవర్స్ వచ్చేసరికి పేస్టల్ కలర్స్, బెడ్రూమ్ కలర్ కాంబినేషన్ కూడా పేస్టల్ తీసుకున్నాము, లోవర్స్ కూడా పేస్టల్ కలర్స్ తీసుకున్నాము. ఈ బెడ్రూమ్ కలర్ కాంబినేషన్ విత్ వాల్ పేపర్ని మ్యాచ్ చేసాము ఇక్కడ మనం, ఎలాంగ్ విత్ కంటిన్యూషన్ లోవర్స్. సో ఈ మాస్టర్ బెడ్రూమ్లోనే మనకి ఇంకొక టైప్ ఆఫ్ స్టోరేజ్, అంటే మనకి వెస్ట్ సైడ్ స్టోరేజ్ వచ్చింది, ఈస్ట్ సైడ్ కూడా మనకి స్టోరేజ్ వచ్చింది. ఎందుకంటే మాస్టర్ బెడ్రూమ్లో కొంచెం రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 2 సైడ్స్ అనేది స్టోరేజ్ ప్రొవైడ్ చేశాము. సో ఇందులో కూడా మీకు సిమెంట్ షెల్ఫ్సే ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేయండి. సో ఈ సైట్ మొత్తం మనకి 80% సిమెంట్ షెల్ఫ్ ఉన్నాయి. దాన్ని మనము ఎక్కడ ఇది సిమెంట్ షెల్ఫ్ ఉంది అని తెలియకుండా మనం డిజైనింగ్ కానీ ఎగ్జిక్యూషన్ అనేది ప్లాన్ చేసాము. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో చూడండి మొత్తం సిమెంట్ షెల్ఫ్స్, ఎక్కడా కూడా మీకు లోపల మనకి వుడెన్ షెల్ఫ్ అనేది లేదు. సో అవుట్లుక్ చూస్తే మీకు ఎక్కడా కూడా అంటే కలర్ కాంబినేషన్స్ కానీ లేకపోతే ఈ హ్యాండిల్స్ చూడండి, ఈ లాంగ్ హ్యాండిల్స్ చేయడం వల్ల, అంటే ఈ లాంగ్ హ్యాండిల్స్ ఇవ్వడం వల్ల కూడా మీకు ఎంటైర్ వార్డ్రోబ్ అన్నది సింగిల్ కలర్ తీసుకున్నా ఇది మనకు ఒక క్లాసిక్ లుక్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ మనకి చిన్నగా ఒక ఫోల్డబుల్ యూనిట్, అంటే మనం ఏదైనా మనం చేసుకోవడానికి, ల్యాప్టాప్ వర్క్ చేసుకోవడానికి, ఏదైనా చిన్నగా వర్క్ చేసుకోవడానికి ఒక ఫోల్డబుల్ టేబుల్ అనేది ప్రొవైడ్ చేసాము. ఇది మనకి అవసరం లేనప్పుడు క్లోజ్ చేసుకునేలాగా, అవసరం ఉన్నప్పుడు లిఫ్ట్ చేసుకుని వాడుకునేలాగా, అంటే మనకి వాకింగ్ స్పేస్లో ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ లేకుండా అవసరం ఉన్నప్పుడు లిఫ్ట్ చేసి వాడుకునేలాగా, అవసరం లేనప్పుడు క్లోజ్ చేసుకునేలాగా దీన్ని మనం యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదా, నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే సెకండ్ బెడ్రూమ్ అనేది ఒకసారి చూద్దాం. సో ఈ బెడ్రూమ్లో కనుక వస్తే మనకి ఇది కూడా కంప్లీట్గా అంటే మనకి ఇంటర్నల్గా అన్ని సిమెంట్ షెల్ఫ్స్ ఉన్నాయి ఇందులో కూడా. కాకపోతే అవుట్లుక్ కనుక మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎక్కడా కూడా ఆ డిజైన్ కానీ ఆ కాంబినేషన్ కానీ మనకి లోపల సిమెంట్ షెల్ఫ్స్ ఉన్నాయి అనే పాయింట్ ఎక్కడ మీకు కనిపించదు. దీనికి టచ్అప్ కూడా అంటే కలర్ కాంబినేషన్స్ కూడా సింపుల్ కలర్ అంటే పేస్టల్ కలర్ విత్ ఒక మంచి లగ్జరీ హ్యాండిల్. ఇది ఇందులో కూడా మనము లాంగ్ హ్యాండిలే ప్రొవైడ్ చేస్తాము. సో ఈ లాంగ్ హ్యాండిల్స్ విత్ కాంబినేషన్ ఇవ్వడం వల్ల ఇది కూడా మనకి అవుట్లుక్ చాలా గ్రాండ్గా వచ్చింది. సో ఇది కనుక ఓపెన్ చేస్తాం, మన షట్టర్ ఓపెన్ చేస్తే ఇందులో కూడా మనకు అన్ని సిమెంట్ షెల్ఫ్సే ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేయండి.
సో క్లయింట్కి ఏ రిక్వైర్మెంట్ ఉంది అనేది మనము అన్ని సిమెంట్ షెల్ఫ్స్ ఉన్నా కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో మనకి అవుట్లుక్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంటర్నల్ లుక్ మనకి బడ్జెట్ వైజ్గా మనకి ఎలా బడ్జెట్ ఒకవేళ ఉంది అని అనుకుంటే ఫుల్ మోడలర్ అంటే మీకు బాక్స్ షెటర్ ప్లాన్ చేయొచ్చు. బడ్జెట్ ఒకవేళ తక్కువ ఉన్నా కూడా మనము ఇంటర్నల్గా సిమెంట్ షెల్ఫ్స్ యూజ్ చేసుకొని కూడా ఎక్స్టర్నల్ లుక్ని మనం క్రియేట్ చేయొచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీ లివింగ్ రూమ్ని హోమ్ థియేటర్ రూమ్ లాగా మార్చుకోవాలనుకుంటున్నారా? ఎలా డిజైన్ చేయాలో అర్థం కావట్లేదా? హియర్ ఈజ్ ద స్మార్ట్ సొల్యూషన్. ఇది మనకి కన్సీల్డ్ ప్రొజెక్టర్ స్క్రీన్. ఇది మనకి సీలింగ్ చేయించుకునేటప్పుడే ఈ స్క్రీన్కి సంబంధించిన ఎలక్ట్రానిక్ వైర్స్ అన్నీ కేబుల్స్ అన్నీ సీలింగ్లో కన్సీల్ చేయాలి. సో అప్పుడు మనకి ఆ ప్రొజెక్టర్ కానీ ఆ స్క్రీన్ కానీ ప్రాపర్గా సెట్ అవుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంత బ్యూటిఫుల్ ఇంటీరియర్స్ మీ ఇంటికి కూడా చేయించుకోవాలనుకుంటున్నారా? ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియట్లేదా? అండ్ ఇంటీరియర్స్లో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయా? అయితే వెంటనే కాల్ చేయండి కిందున్న నెంబర్కి. 8th Wonder ఇంటీరియర్స్.